హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాధమ్మ వంటలు. చామదుంపల పులుసుని ఎప్పుడూ చేసేలా కాకుండా ఇలా కొంచెం కొత్తగా, ఇలా కొంచెం టేస్టీగా, ఇలా కొంచెం హెల్దీగా ట్రై చేయండి. టేస్టీగా అంటే ఓకే, హెల్దీగా ఎలా అనుకుంటున్నారా? అయితే వీడియో మొత్తం చూసేయండి. ముందుగా కావాల్సిన పదార్థాలు: మునగాకు, టమాటాలు, పచ్చిమిర్చి, క్యారెట్, కరివేపాకు, ఉల్లిపాయలు, అలాగే నిమ్మకాయ సైజ్ అంత బెల్లము, అలాగే చామదుంపలు, అలాగే కొంచెం చింతపండుని నానబెట్టుకోండి. ముందుగా వాటర్ పోసి చామదుంపల్ని బాగా ఉడికించుకోండి. ఇవి ఉడికేలోపు పులుసు రెడీ చేసుకుందాం. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని, ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఎండుమిర్చి, అలాగే తాలింపు దినుసులు వేసుకోండి. కాస్త మెంతులు వేసుకోండి, టేస్ట్ భలే ఉంటది. తాలింపు దినుసులు అంటే మినపప్పు, పచ్చెనపప్పు, జీలకర్ర, ఆవాలు అన్ని వేసుకోండి. అలాగే కరివేపాకు, గుప్పెడు మునగాకు కూడా వేసుకోండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. క్యారెట్, పచ్చిమిర్చి కూడా వేసేసేయండి. ఇప్పుడు అన్నీ ఒకసారి వేసేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి ఆయిల్లో కలిసేలాగా. ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసుకోండి. టమాటా ముక్కలు వేశాక మనం బాగా ఉడికించుకున్న చామదుంప ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా మొత్తం వేసేసుకోండి. వేసేసుకుని ఒకసారి మొత్తం బాగా కలుపుకున్నాక రుచికి తగ్గ పసుపు, ఉప్పు వేసుకోండి. ఒకసారి మొత్తం పసుపు, ఉప్పు కలిసేలాగా బాగా కలుపుకోండి. ముక్కలకి ఆయిల్ తగిలేలాగా ఉప్పు, పసుపు కలిసేలాగా బాగా కలుపుకోండి. కలుపుకొని ఇలా చూస్తున్నారు కదా, ఒక 10 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వండి. బాగా వేగాలి. వేగింది అనుకున్నాక ఇప్పుడు రుచికి తగ్గట్టు కారం వేసుకోండి. ఒకసారి మళ్ళా బాగా మొత్తం కలుపుకొని కారం పట్టేలాగా. మీరు రుచికి తగ్గ కారం వేసుకోండి. అలాగే చిన్న బెల్లం ముక్కలు కూడా వేసుకోండి. ఎందుకంటే కొంచెం చింతపండు పులుసు పుల్లగా ఉంటది కదా, అందుకనే చిటికెడు బెల్లం వేస్తున్నాం. అంటే 2 చిన్న ముక్కలు బెల్లం వేసాం. మీకు ఎంత టేస్ట్ కావాలో అంత టేస్ట్కి బెల్లం వేసుకోండి. అలాగే చింతపండు పులుసు మొత్తం గుజ్జు తీసేసి చింతపండు రసం పోసుకోండి. చింతపండు రసం పోసుకొని ఒక 20 నిమిషాల పాటు బాగా ఉడికించుకోండి. చూస్తున్నారు కదా ఎలా ఉడుకుతుందో. బాగా ఉడికాక స్టవ్ ఆఫ్ చేసి వేడి వేడి అన్నంలో తినండి. టేస్ట్ మాత్రం సూపర్ గా ఉంటది. ఇలాంటి రుచికరమైన వంటల గురించి తెలుసుకోవాలంటే ఇప్పుడే మన ఛానల్ ని ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ ఇవ్వండి. అలాగే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. కామెంట్స్ లో ఎలా ఉందో చెప్పండి. ఈ పులుసు చేసుకోవడం చాలా ఈజీ. దీంతో కాంబినేషన్ గా ముద్దపప్పు, వడియాలు అంటే సూపర్ ఉంటది. కావాలంటే ట్రై చేయండి.